అచ్యుతాయ నమః. అచ్యుతుడు అనగా ఎన్నటికీ క్షీణించని మారని పరమాత్మ భగవంతుని శాశ్వతత్వాన్ని, మారని స్వరూపాన్ని స్మరించడమే ఈ మంత్ర ఉద్దేశ్యం. ఓం అచ్యుతాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. అనంతుడు అనగా అంతంలేని నిరాకారమైన భగవంతుడు. ఆయన విశ్వవ్యాప్తి, అపరిమిత శక్తిని స్మరించడమే ఈ మంత్ర ఉద్దేశ్యం. ఓం అనంతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. గోవిందుడు అనగా లోకరక్షకుడు, గోపాలుడు, భక్తులకు మార్గదర్శకుడు. కృష్ణుని అనుగ్రహాన్ని కోరటమే ఈ మంత్ర ఉద్దేశ్యం.